వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ లెవెల్ పోస్టుల్ని ఫిల్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 14 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో డిఫరెంట్ లెవెల్ వేకెన్సీస్ అంటే 10th క్లాస్ లెవెల్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు, డిగ్రీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము, చివరి దాకా చూడండి. ఓకే, సరే, మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో రేస్ ఫర్ జాబ్స్ అని చెప్పి టైప్ చేయండి, లేకపోతే కోడ్ని స్కాన్ చేయండి. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని అంటే మీ ఎగ్జామినేషన్ ప్రిపేరింగ్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కానీ, జాబ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా రేస్ ఫర్ జాబ్ మొబైల్ అప్లికేషన్లో ఎవ్రీడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ మొబైల్ అప్లికేషన్ యాప్. మీకు ఇందులో మీ ప్రిపరేషన్కి అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కోసం మీకు ఈ రేస్ ఫర్ జాబ్ యాప్లోనే లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. అదేవిధంగా వేరియస్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, మీకు అన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్లైన్ టెస్ట్లు, రికార్డెడ్ బ్యాచెస్, లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి మీరు. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పి, హిమాయత్ నగర్ బ్రాంచెస్లో ఆఫ్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉంటుంది. ద బెస్ట్ కోచింగ్ మీకు ఇందులో విత్ ఫుల్ సపోర్ట్, సక్సెస్ తెచ్చుకోవడానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీకు ఇందులో ఉంటుంది. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. అదే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మీకు బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎస్ఎస్సి కోసం కావచ్చు, రైల్వే కోసం కావచ్చు, మీకు వేరియస్ బుక్స్ అవైలబుల్ ఉంటుంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కొరియర్లో ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ దగ్గరకు వస్తే మొత్తంగా 3003 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోతుంది. ఇందులో వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ పోస్టులు ఇందులో 10th క్లాస్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్ పోస్టులు అప్లై చేసుకోవడం ఉంది. 10th క్లాస్ లెవెల్ అయితే మాత్రం మెట్రికులేషన్ది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆఫీస్ అటెండెంట్స్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఫీల్డ్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, కుక్ ఆర్ క్యాంటీన్ అటెండెంట్, ప్యూను, జూనియర్ గెస్ట్నర్ ఆపరేటర్, ఇలాంటివన్నీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, లోయర్ డివిజనల్ క్లర్క్స్ కానీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ స్టోర్ సార్టింగ్ అసిస్టెంట్, కోర్టు క్లర్క్, టెక్నికల్ క్లర్క్, అసిస్టెంట్ స్టోర్ కీపరు, ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఇవన్నీ క్లరికల్ జాబులు ఇంటర్మీడియట్తో. ఇక డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాటి పోస్ట్ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉండే ఇన్స్పెక్టర్స్, అందరూ ఆడిటర్ కానీ, అకౌంటెంట్ కానీ, సైంటిఫిస్ట్ అసిస్టెంట్ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్ కానీ, స్టాటిస్టికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరు, కొన్ని డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్స్ ఉంటాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఆర్కిటెక్టు, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్. సో మీరు ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. డిఫరెంట్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 7 దాకా పోస్ట్ని బట్టి మీకు ఇందులో ఉంటుంది. అంటే 5,000 రూపీస్ బేసిక్ పే నుంచి 34,800 బేసిక్ పే దాకా మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. వేరియస్ పోస్టులు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందే చెప్పినట్టుగానే 10th క్లాస్తో మీకు క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్తో పోస్టులు ఉన్నాయి, తర్వాత గ్రాడ్యుయేషన్తో కూడా మీకు పోస్టులు ఉన్నాయి. తర్వాత ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. అంటే ప్రతి పోస్ట్కి మినిమం 18, మ్యాక్సిమం 35 కాదు, పోస్ట్ని బట్టి అది మారిపోతుంది. సో డిఫరెంట్ చూడండి, కొన్ని పోస్టులకు వచ్చేసి 18 ఇయర్స్, 25. మీ పోస్ట్ చూస్తే మీకు అందులో అర్థమవుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చూసుకొని లింక్ కూడా ఇచ్చాం మనం ఇందులో డిస్క్రిప్షన్లో. దాంట్లోకి వెళ్తే లాస్ట్లో మీకు కనిపిస్తాయి పోస్ట్, లాస్ట్ పేజీలో మీకు కనిపిస్తుంది పోస్టులోనే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ ఎంత అని మీకు అర్థమవుతుంది. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్. దానికి మీరు ఏ ఇయర్ మధ్యలో పుట్టాలో జనరల్ క్యాండిడేట్స్ అయితే మీకు అందులో ఉంది. సో అదేవిధంగా 18 ఇయర్స్, 27 ఇయర్స్, 18 ఇయర్స్, 28 ఇయర్స్, 18 ఇయర్స్, 30 ఇయర్స్, 18 ఇయర్స్, 35 ఇయర్స్ ఇది ఉంది. తర్వాత 20, 25, 20, 30, తర్వాత 21, 27, 21, 28, 22, 28, 23, 28 ఇవి. అంటే మినిమంగా 18 ఇయర్స్, తర్వాత మ్యాక్సిమంగా 35 ఇయర్స్, పోస్ట్ బట్టి మారుతుంది. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, అప్లై చేసుకోవడానికి మీరు 13th April 26 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ మొదలు పెట్టుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి 4th May 26న వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ డేట్ 5th
అదే మీరు లాస్ట్ డే టైం మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడం 5th మే మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే, మీరు అప్లై చేసుకునేటప్పుడు పొరపాటు ఏదైనా చేస్తే మీరు కరెక్షన్స్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది. అది 3 days విండో ఓపెన్ అవుతుంది. 11th మే నుంచి 13th మే వరకు మీరు చేసుకోవచ్చు. 2 సార్లు కరెక్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. అయితే ఫ్రీ కాదు. మీరు మొదటిసారి కరెక్ట్ చేసుకునే 200 రూపీస్ పే చేయాలి. రెండోసారి కరెక్ట్ చేసుకుంటే మాత్రం 500 రూపీస్ పే చేయాలి. ఎవ్రీ క్యాండిడేట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ, ఎవరైనా సరే మీకు ఫ్రీ ఎగ్జామ్షన్ ఉన్నా కూడా అప్లై చేసేటప్పుడు బట్ కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం కరెక్ట్ చేస్తే 200, సెకండ్ టైం పే చేస్తే మాత్రం కరెక్ట్ చేస్తే మాత్రం 500 రూపీస్, 2 సార్లు మ్యాక్సిమం ఉంటుంది. మీరు లాస్ట్ అప్డేట్ చేసిన అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జూన్ మంత్లో కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, అప్లికేషన్ ఫామ్లో హెల్ప్ లైన్ కావాలనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అయితే ఉమెన్ కానీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎగ్జామ్షన్ ఉంది. ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఫీజు పే చేయాలి. కాబట్టి ముందే జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి ఏపీలో ఉన్నటువంటి సెంటర్స్, తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దీని వీడియోని పాస్ చేసుకొని ఆ సెంటర్స్ అన్ని కూడా అప్లై చేసేటప్పుడు మీరు 3 సెంటర్లు ఇవ్వాల్సి వస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా 3 సెంటర్లు ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ 3 సెంటర్లు మెన్షన్ చేయండి. యూజువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ కుదరని పక్షంలో వేరే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, ఆన్లైన్లో కండక్ట్ చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఈ 3 లెవెల్ ఎగ్జామినేషన్స్ కాబట్టి మనకి 10th క్లాస్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నిటికీ సేమ్, కానీ ఎగ్జామినేషన్ ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సపరేట్ ఎగ్జామినేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం సేమ్. 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. మొత్తం 1 అవర్ టైం ఇస్తారు. అయితే సెక్షనల్ టైమింగ్ ఉంది. ప్రతి సెక్షన్కి 15 మినిట్స్ చొప్పున టోటల్గా 60 మినిట్స్, 1 అవర్ టైం ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కులు ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేస్తే మాత్రం 0.5 మార్క్స్, అంటే 1/4 మార్కు డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషు అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. మీరు ఏదో ఒక లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇక సిలబస్కు డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ సిలబస్, ఈ 4 సబ్జెక్టులోనే ఏమేమి ఇస్తారనేది సిలబస్ ఉంది. అదే ఇంటర్మీడియట్ ఉండే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎలా ఉందో మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. ఎగ్జామ్ ఎట్లా ఉంది, నోటిఫికేషన్లో కూడా ఈ సిలబస్ ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్, డిగ్రీ లెవెల్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందని మీరు ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఒకసారి వీడియో పాస్ చేస్తే ఈ ఉండేటువంటిది మీకు అర్థమవుతుంది. సో మళ్ళొకసారి ఏంటంటే, మీరు అన్నిటికీ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ పోస్ట్ ఉంటే మాత్రం వేరియస్ డిఫరెంట్ డేట్స్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. బట్ మీరు అన్నిటికీ ఎలిజిబిలిటీ మాత్రం అన్నిటికీ అప్లై చేయండి. మల్టిపుల్ పోస్టులకి, మల్టిపుల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో మంచి వేకెన్సీస్. దీంతోపాటు ఎనీ మూమెంట్ ఎస్ఎస్సీ నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. తర్వాత సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా ఎట్లా వస్తుంది. సో కాబట్టి మీరు ఎగ్జామినేషన్కి ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఛాన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. హైదరాబాద్ నుండి 4 బ్రాంచెస్లో ఆఫ్లైన్ కోచింగ్ అండ్ రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో లైవ్ బ్యాచెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది మీకు. ఆల్ ది వెరీ బెస్ట్.